అమ్మాజీ కథలు ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. 1962 ఫిబ్రవరి సంచిక నుండి చందమామ కథ ముసలమ్మ యుక్తి. అంటే ఒక పెద్దావిడ తెలివితేటలు. అందువల్ల కథ పూర్తిగా వినండి. పూర్వం ఒక గ్రామంలో సీతారామయ్య అనే ఒక పండితుడు ఉండేవాడు. ఆయన ఊరి పిల్లలకు చదువు సంధ్యలు నేర్పి గురుదక్షిణలు పొంది 500 రూపాయలు వెనక్కి వేసుకున్నాడు. అంటే దాచుకున్నాడనమాట. అప్పుడైతే ముందు జేబులో వేసుకొని పక్క పూటలో చాలా తేలిగ్గా ఖర్చు పెట్టేస్తారు. ఇంతలో కాశీలో ఒక విద్యావంతుల సభ జరిగింది. సీతారామయ్యకు కూడా పిలుపు వచ్చింది. తన దగ్గర నెల ఉన్న డబ్బు ఎవరి దగ్గర దాచి ఉంచాలా అన్న సమస్య సీతారామయ్యకు ఏర్పడింది. ఇంటి దగ్గరే ఉంచుదామంటే భార్య ససేమిరా వద్దన్నది. సొమ్ము భయంకరమైనది, దానికి నేను కుక్క కాపలా కాయలేను. ఏ రాత్రి వేళ దొంగలు వచ్చిపడి నా ప్రాణాలు తీసేస్తారు అన్నదావిడ. ఎక్కడ సొమ్ము దాస్తే భద్రంగా ఉంటుందా అనుకుంటూ సీతారామయ్య ఆలోచిస్తూ కోటయ్య అంగడికి వెళ్ళాడు. తనకు ఏర్పడిన సమస్య గురించి కోటయ్యకు చెప్పి, నీ సలహా ఏమిటి? ఈ డబ్బు ఎవరి దగ్గర దాచిపెడితే క్షేమం అంటావు అని అడిగాడు. బాబు, డబ్బు దగ్గర ఆ బ్రహ్మదేవుణ్ణైనా నమ్మవద్దు, అది మహాపాపిష్టది అన్నాడు కోటయ్య. కోటయ్య మాటలు వింటుంటే కోటయ్య దగ్గర దాచుకోవటం చాలా మంచిది అనిపించేటట్లుగా మాట్లాడాడు. పంతులు కోటయ్యకే ఇస్తాడేమో. కానీ మీరైతే కోటయ్య మాటల గురించి ఒక ఆలోచన చేసి ఉంచుకోండి. ఎందుకంటే ముందు ముందు కోటయ్య తెలివితేటలు మన కథలో అర్థమవుతూ ఉంటాయి. వీరిద్దరూ మాట్లాడుకునే సమయంలో అంగడి గుమస్తా ఒక స్త్రీకి నెయ్యి తోచి ఇచ్చి డబ్బు తీసుకుని పంపేశాడు. కోటయ్య ఈ అమ్మకం వివరాలు కనుక్కొని, ఓరి పాపిష్టోడా, ఆ మనిషి దగ్గర 4 దమ్మిడీలు అధికంగా పుచ్చుకున్నావు. మనకు న్యాయంగా రావాల్సిన లాభం 1 దమ్మిడి అయితే 5 దమ్మిడీలు లాభం పట్టావు. నీకెన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదు. జ్ఞాపకం ఉంచుకొని ఆ మనిషి ఇంకోసారి బేరానికి వచ్చినప్పుడు ఆ 4 దమ్మిడీలు వాపసిచ్చేయి అని గుమస్తాను కసిరాడు. ఈ సంఘటనతో సీతారామయ్యకు కోటయ్య మీద గురి ఏర్పడింది. ఆయన అంగడిలో తనకు కావలసిన సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళి తన 500 రూపాయలు మూట కట్టి తెచ్చి, ఇదిగో కోటయ్య, ఇదే నా డబ్బు. నేను కాశీ నుంచి తిరిగి వచ్చేదాకా దీన్ని దాచి ఉంచే భారం నీదే అన్నాడు పంతులు. అమ్మయ్యో, నేను ఆ డబ్బును తాకనైనా తాకను. కావలిస్తే మీరే మా ఇంట మీ ఇష్టం వచ్చిన చోట గొయ్యి తీసి డబ్బు పాతేసి వెళ్ళండి. తిరిగి వచ్చినాక తవ్వి తీసుకోవచ్చు అన్నాడు కోటయ్య చాలా మంచితనంతో. నిజంగా కోటయ్య అంత మంచివాడేనా? చాలా మంచివాడు సుమా అనుకుని సీతారామయ్య తన సొమ్ము ఒక చోట గుర్తిగా పాతిపెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆయన కాశీ వెళ్ళి పండిత సభలో పాల్గొని స్వగ్రామానికి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళి, నా సొమ్ము నేను తీసుకుపోతాను అన్నాడు. మహారాజుగా తీసుకువెళ్ళండి, ఎక్కడ పాతి పెట్టారో గుర్తుంది కదా అన్నాడు కోటయ్య. కానీ సీతారామయ్య తవ్వి చూస్తే ఉండవలసిన చోట డబ్బు లేదు, సొమ్ము కనిపించలేదనంటే, కోటయ్య, దాని సంగతి మీకు తెలియాలి కానీ నాకేం తెలుస్తుంది బాబు అనేశాడు. మోసం జరిగిపోయిందని గ్రహించి సీతారామయ్య కుంగిపోయిన మనస్సుతో ఇంటి దారి పట్టాడు. నమ్మితే నట్టేట మునిగిపోతాం అంటే ఏమిటో సీతారామయ్యకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఈతొస్తే బయటికి ఎలా రాగాలో నదిలో మునిగిన వాడికి తెలుస్తుంది. మామూలుగా అయితే పెద్దవాళ్లతో ఎంతో కొంత కష్ట సమయంలో సంప్రదింపులు జరిపితే మంచి చెడు ఆలోచించి ఏదో ఒక సలహా ఇస్తారు బయటికి రావడానికి. అదే పని ఇప్పుడు
ఈ పంతులు గారు చేశారు. దారిలో సీతారామయ్యకు శేషమ్మ అనే ముసలావిడ ఎదురుపడి, ఎప్పుడు వచ్చావు నాయనా, అలా విచారంగా ఉన్నావేం అన్నది. సీతారామయ్య ముసలమ్మకు జరిగిందంతా చెప్పాడు. శేషమ్మ కొంచెంసేపు ఆలోచించి, నాయనా, నీ సొమ్ము యావత్తు కోటయ్య చేత కక్కిస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఒక ఉపాయం చెప్పింది. సీతారామయ్య ఆమె చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డాడు. తల పండినావిడ తెలివితేటలంటే మామూలుగా ఉండవు మరి. ముసలోళ్ళంటే జుట్టు తెల్లబడుతుంది. జుట్టు తెల్లబడిందంటే కష్టసుఖాలన్నీ అనుభవించి ఒక స్థాయికి వచ్చేసారనమాట తెలివితేటల విషయంలో. అలాంటి ముసలమ్మ తెలివితేటలు ఇప్పుడు మన పంతులు గారు ఉపయోగిస్తున్నారు. ఇది జరిగిన కొద్దిసేపటికే ముసలమ్మ 2000 రూపాయలు ఖరీదు చేసే నగలు పట్టుకుని కోటయ్య వద్దకు వెళ్ళింది. ఆమె కోటయ్యతో, చూడు నాయనా, నా కొడుకు 10 ఏళ్ల క్రితం చదువు కోసం కాశీకి వెళ్ళాడు. ఇంతవరకు వాడి జాడలేదు. నేనా పెద్దదాన్ని అయిపోయాను. ఎప్పుడు చస్తానో తెలీదు. అందుచేత కాశీకి వెళ్ళి నా కొడుకు జాడ తెలుసుకుందామని తీర్మానించుకున్నాను. నేనా ఒంటరిదాన్ని. నా దగ్గర 2000 చేసే ఈ నగలున్నాయి. వీటిని వెంట తీసుకుపోతే దొంగలు దోచేస్తారు. నువ్వు ధర్మాత్ముడువని మన ఊరి సీతారామయ్య కూడా కాశీ వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గరే దాచిపెట్టాడని, ఇతరుల సొమ్మును నీవు మట్టితో సమంగా చూస్తావని అన్నారు. అందుచేత ఈ సొమ్ములు నేను తిరిగొచ్చేదాకా నీ దగ్గర దాచి ఉంచు బాబు అన్నది ముసలమ్మ. కోటయ్య తన పంట పండిందనుకున్నాడు. సీతారామయ్య తిరిగి వచ్చిన సంగతి కూడా ముసలమ్మకు ఇంకా తెలియలేదనుకున్నాడు. ఆయన ఆవిడతో, అమ్మా, మీ నగలు మీ చేత్తోనే మీ ఇష్టం వచ్చిన చోట పాతి పెట్టుకోండి అన్నాడు. కోటయ్య తను ఎంతో మంచివాడులాగా, అందరి రక్షణ తన బాధ్యతే, బాగా చూసే వ్యక్తిలాగా మాట్లాడాడు. ఇంతలోనే సీతారామయ్య అక్కడికి వచ్చి, చూడు కోటయ్య, నేను సొమ్ము పాతిపెట్టిన చోటు గురించి పొరపడ్డాను. అసలు చోటు జ్ఞాపకం వచ్చింది, అక్కడ తవ్వుకుంటాను అన్నాడు. కోటయ్య గుండె ఘుక్కుమన్నది. సీతారామయ్య పాతిపెట్టిన 500 తాను స్వహా చేసినట్టు తెలిస్తే ముసలమ్మ తన 2000 రూపాయల నగలు తన ఇంట దాచిపెట్టదు. అందుచేత కోటయ్య, మీకు కలిగిన సందేహమే నాకు కలిగి మరో చోట తవ్వి చూశాను. మీ మూట చెక్కు చెదరకుండా దొరికిపోయింది అంటూ లోపలికి వెళ్ళి సీతారామయ్య మూట తెచ్చి తీసుకొచ్చి ఇచ్చేశాడు. ఇది జరగగానే ముసలమ్మ సీతారామయ్యకేసి పరకాయించి చూసి, ఎవరు, సీతారామయ్యేనా? కాశీ నుంచి ఎప్పుడొచ్చావు నాయనా? చూడు, అక్కడ మా అబ్బాయి కానీ కనిపించాడా అని అడిగింది. అదేమిటంటే, ముసలమ్మ తెలివితేటలు ఇప్పుడే మనకు తెలుస్తున్నాయి. సీతారామయ్య ఆమెతో, ఇంతకుముందే చేరుకున్నాను, కాశీలో మీ వాడు కనిపించాడు. నాకు 2 రోజులు వెనుకగా బయలుదేరుతున్నానని మిమ్మల్ని బెంగపడవద్దని చెప్పాడు అన్నాడు. అమ్మయ్య, బతికించావు. అయితే మరి నేను కాశీ వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట అంటూ ముసలమ్మ సీతారామయ్యతో సహా బయలుదేరింది. జరిగింది చూసి కోటయ్య నిర్ఘాంతపోయాడు. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడని తన తెలివితేటలతో ముసలమ్మ కోటయ్య ఎప్పుడు ఎవరిని మోసం చేయకుండా ఉండేటట్టుగా తగినట్లుగా బుద్ధి చెప్పింది. కథ కంచికి మనమేంటికి చాలా రోజుల విరామం తర్వాత మరలా శ్రద్ధగా చందమామ కథలు మీకు చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి కథలు వినడానికి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.